గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే డే 3 ఆఫ్ అ ట్రిప్ అనమాట. టైం అయితే ఆల్మోస్ట్ 10 అయింది. సో ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ వీఆర్ ఆల్ రెడీ, ఆల్ సెట్ టు గో. హాయ్ గైస్, సో మనమైతే భోగాపురం వెళ్తున్నాం అనమాట. ఇంకా ఒక 27 minutes ఉన్నది, 18 kilometers. తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి యాక్చువల్గా పొద్దున్న కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాం, కానీ సంపత్ వినాయకుడి టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదనమాట. బికాస్ అది క్లోజ్ అయిపోతున్నది తొందరగా. 10:30కి క్లోజ్ అని గూగుల్లో చూస్తే మేము స్టార్ట్ అయ్యేసరికి 10:30 అయింది. సో ఇంకా ఓన్లీ కనకమహాలక్ష్మి టెంపుల్ చూసుకొని రిటర్న్ వచ్చేసాము. అంటే ఆటోలో వెళ్ళాం కాబట్టి మళ్ళీ హోటల్కి వచ్చేసి కార్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇప్పుడు మేము భోగాపురానికి. సో ఇప్పుడు హైవే మీద అయితే ఉన్నాం. మా లక్ ఎంత బాగుంటుందంటే ఇంత రోడ్డు పెట్టుకొని లారీ వెనకాల ఇరుక్కున్నాం. మళ్ళీ వాడేమో సైలెన్సర్ నుంచి వచ్చే పొగ వల్ల దుమ్ము మొత్తం ఎగరేసుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద. ఎవ్రీ గేర్ చేంజ్కి 5 కిలోలు మట్టి గాల్లో ఎగరేస్తున్నాడు. అలా పాపం కార్ని కంప్లీట్ స్క్రాప్ అయింది, స్మాష్ చేస్తున్నాడు. లారీ బాయ్, ఎందుకు బాయ్ ఇంత పితికింత రోడ్లో అంత పెద్ద లారీ? భారత్ ఇంపార్టెంట్. లారీ కూడా ఆఫ్ రోడ్ అయింది, ఇంకో 2 kgs మట్టి గాల్లో ఎగిరింది. మొత్తం డాష్ చూపించింది. అది ఇందాక నుంచి ఇదే పరిస్థితి. మనకి స్కోప్ ప్లేస్ ఇచ్చాడు. అమ్మా థ్యాంక్ యూ బాయ్. ఇది మంచితనం అంటే అలా ఉండాలి. హీ నోస్ వీఆర్ నాట్ ఏబుల్ టు గో అని, అందుకే హీ లెట్ us గో. సో యా, వీఆర్ బ్యాక్ ద సింగిల్ రోడ్. వాడు మినిమం స్లో అవ్వలేదు, మనమే అవ్వాలి. మనకే భయం, వాడికేముంది? పడితే 4 వస్తారు, మనల్ని కొడతారు. అందుకే మనమే ఆచితూచి అడిగేయాలి. ఓకే, క్యాచ్ కేస్ లేటర్. ఈ సింగిల్ రోడ్లో 2 చేతులు కావాల్సి వస్తుంది. సో 2 చేతులు వాడుకుని చెయ్యి ఫ్రీ అయ్యాక మళ్ళీ మీతో మాట్లాడతాను. అప్పటి వరకు సెలవు. Hello guys, so I'm back with an update అనమాట. We are on our way back to Vizag from భోగాపురం. ఇక్కడ స్టేడియం దగ్గర ఉన్నాం. అక్కడ ఫ్లడ్ లైట్స్ కనిపిస్తున్నాయి మీకు. యా, దేర్ యు గో. ఇక్కడే రీసెంట్గా ఒక మ్యాచ్ కూడా జరిగింది. యా, క్రాసింగ్ స్టేడియం. సో బేసిక్గా ఇప్పుడు డెస్టినేషన్ అయితే మేము సంపత్ వినాయకుడు టెంపుల్ పెట్టేసుకున్నాం అనమాట డైరెక్ట్గా. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి మేము వెళ్ళే టైంకి టెంపుల్ కూడా ఓపెన్ అవుతుంది. 5:45 రీచింగ్ అన్నది. బట్ ఈజ్ అ వెరీ ట్రాఫిక్ ఫుల్ సిచ్యువేషన్స్ హియర్. సో వెళ్ళేటప్పటికి టెంపుల్ తెరుస్తారు. మేము కూడా ఇలాగ పార్కింగ్ చూసుకొని పెట్టుకోవాలి. సో సో ఫర్ సో గుడ్, అపార్ట్ ఫ్రమ్ ద ట్రాఫిక్ విచ్ ఇస్ వెరీ ఇరిటేటింగ్. అర్థమవుతున్నది కదా. అలాగే సో ఇప్పుడే సంపత్ వినాయకుడు టెంపుల్లో దర్శనం అయిపోయింది అనమాట. కారు కొంచెం దూరంగా పెట్టాల్సి వచ్చింది, ఫుల్ ట్రాఫిక్. అక్కడ కార్ అస్సలు ప్లేస్ లేకుండే. సో ఎక్కడో కొంచెం దూరంగా పెట్టాం. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇది అసలు కొండ డిప్ ఉంది, ఇలాగా అలా నించుంటే చాలు అదే కోసుకెళ్ళిపోతున్నది. కార్ ఈజ్ ఫార్, బట్ యా దర్శనం చాలా తొందరగా అయిపోయింది, రష్ లేకుండే అనమాట. ఈవెన్ దో ఇట్ ఈజ్ సాటర్డే. సో యా, ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఇంకా డిన్నర్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుపుతాం. గుడ్ మార్నింగ్ గైస్, టుడే ఇస్ డే 4 హియర్ ఇన్ వైజాగ్. మేమైతే ఇప్పుడు టైం 5:40 అవుతున్నది అండ్ వీఆర్ హెడెడ్ టువర్డ్స్ బీచ్ అనమాట.
టు విట్నెస్ ద సన్ రైజ్. ఎలాగ ఈస్ట్ కోస్టే కాబట్టి సన్ రైజ్ చూడొచ్చు. సో ఆర్కే బీచ్కి వెళ్తున్నాము. ఆర్కే బీచ్ ఋషిగా ఆర్కే అండ్ ఋషికి బీచ్ మే ఆర్కే అండ్ ఋషికి బీచ్ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. షిప్పింగ్ అంట, ఫిషింగ్ వెళ్తున్నారు షిప్లో. షిప్పింగ్కి వెళ్తున్నారా? సన్ రైజ్ అయితే అయిపోయింది అనమాట. సన్ రైజ్ ఇనిషియల్ స్టేజెస్లో మిస్ అయ్యాం, కానీ కొంచెం పైకి వచ్చాక బాగా అనిపించింది. రెడ్ బాల్ మిస్ అవ్వలేదు, అక్కడ కనిపించలేదు. అదే సన్ రైజ్ అయిపోయింది కానీ అది వెన్ ఇట్ వాజ్ ఆన్ ఇట్స్ వే వి కుడ్ నాట్ సీ. పైకి వచ్చాక అప్పటికి మేము ప్లేస్ మార్చేసాము. సో యా, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం ముందరికి వెళ్తే ఆర్కే బీచ్ ఉంటుందన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆర్కే బీచ్ ఈజ్ ద నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ అస్. సన్ రైజ్ అయితే చూసాం కానీ చూడలేదు. ఇక్కడికి వచ్చినాం అనమాట హాయిగా. బ్రదర్ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక్కడ కొంతసేపు ఇలా కూర్చొని ఈ సముద్రపు శబ్దాల్ని ఎంజాయ్ చేసి, ఇక్కడ వాటర్ కూడా చాలా బ్లూగా నీట్గా ఉన్నాయి, చూడడానికి క్లీన్గా ఉన్నాయి అన్నమాట. అప్పుడు లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు అయితే మొత్తం బ్రౌన్ ఉన్నాయి అక్కడ వాటర్ కూడా, ఏంటో తెలియదు మరి. ఇక్కడ నీట్గా అసలు చూస్తూ ఉంటే ఎంత బాగుందో బ్లూ కలర్ వాటర్.